జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. వింధ్య జ్ఞాపకాల ఇంట్లో కనపడ్డా నేననే వాణ్ణి నీకు మిగలను. సంధ్య 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 విద్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది చెప్పవే. విద్య, మాట్లాడవేంటే? ఏం జరిగిందో చెప్పు. విద్య విద్య, రాజేష్ గారు ఏమైనా అన్నారా? వాణి అత్త ఏమైనా అన్నారా? ఏం జరిగిందో మాట్లాడవే. వింధ్య, మాట్లాడవే. ఏం మాట్లాడవేంటి? నాకు భయం వేస్తుంది వింధ్య. ఏదో ఒకటి మాట్లాడు వింధ్య. నన్ను క్షమించు సంధ్య. నేనెంతో తప్పు చేశాను, ఎంతో పాపం చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటే తప్ప నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం ఉండదు. నన్ను క్షమించవే. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావే నువ్వు? నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పైపోయింది. నేను మోసపోయాను. మౌనిక ఎంత అన్యాయం చేసిందో నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నా కాపురంలో చిచ్చు పెట్టింది నువ్వు కాదు, ఆ మౌనిక. అత్తయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అనవసరంగా నా ఫ్రెండ్ని దూరం చేసుకున్నాను. ఇన్నాళ్ళు మీ మధ్య సఖ్యత లేదంటే, ఏదవరకట్లా ఉండడం లేదంటే అన్నారు కదా. నిజమే, నేను పిచ్చిదానిలాగా ప్రవర్తించాను. ఆ రోజు షాప్ ఓపెనింగ్ కి మీరు నన్ను పిలవడానికి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను కావాలనే చిల్లర డబ్బులు కింద వేసి మిమ్మల్ని చాలా అవమానించాను.
నా కాళ్ళు విరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు పాప కోసం సంధ్య మా ఇంట్లో ఉంటే నేను తన్ని అపార్థం చేసుకుని దాన్ని జుట్టు పట్టుకుని వర్షంలో బయటికి గెంటేశాను. ఆ రోజు సంధ్య వర్షంలో వచ్చింది. మీరు గుర్తొచ్చారని కాదత్తయ్య, నేను బయటికి గంటై బట్టి వచ్చింది. వింధ్య, ఇవన్నీ ఇప్పుడు ఎందుకే? మనం తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్యకేం చెప్పొద్దు, అత్తయ్యకేం తెలీదు. లేదు, అత్తయ్యకి నేను చేసిన పాపాలన్నీ తెలియాలి. నా ఫ్రెండ్ సంధ్య నా కోసం ఎంతో చేసింది. తను ఎంతో ఆలోచించింది, కానీ నేను తనని బాధ పెట్టి చీకొట్టాను. అయినా కానీ అన్ని మౌనంగా భరించింది తప్ప నా సంధ్య ఎప్పుడు నా మీద కోపడలేదు. అత్తయ్య, చివరికి మీ షాపు తగలబడ్డానికి కారణం కూడా నేనే. ఆ పని నేను దగ్గరుండి చేశానత్తయ్య. వింధ్య, ప్లీజ్ నోరు మూస్తావా? నీ నోటికేదొస్తే అది మాట్లాడుకు. అత్తయ్య, తను తెలిసి తెలియకేదో మాట్లాడుతుంది. తను చెప్పేదంతా అబద్ధం. మా మధ్య ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది తప్ప తను ఏ షాపు తగలబెట్టలేదు. నన్నెప్పుడు బయటకు పంపించలేదు. తను చెప్పేదంతా అబద్ధం. శ్రీకర్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని కూడా అనరాని మాటలు అన్నాను. చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి ఇదిగో ఇప్పుడే చెంపలేసుకుంటున్నాను. నన్ను క్షమించండి శ్రీకర్ గారు. మీ నోటితో క్షమించాను. ఇక ఈ విషయం వదిలేవింది అని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. నేను తప్పు చేశాను. కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. వెళ్ళవే బయటికి, వెళ్ళవే బయటికి, వెళ్ళవే బయటికి. ఇన్ని పాపాలు చేసిన దీన్ని క్షమించమంటావా? లేదన్నయ్య, ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. సంధ్యవదినలాగే వింధ్యవదిన కూడా అనుకున్నాను. సంధ్యవదినకి ఎంత గౌరవం ఇచ్చానో వింధ్యవదినకు కూడా అంతే గౌరవం ఇచ్చాను. కానీ మన షాప్ తగలబెట్టడం ఏంటన్నయ్య? దేవత లాంటి వదిన మీద అన్నన్ని నిందలు వేయడమేంటి? నిన్ను చెప్పుకోలేని విధంగా నానా మాటలు అనడమేంటి? అంతేకాదమ్మా, కార్తీక పౌర్ణమి రోజు మీ వదిన నీళ్ళల్లో పడిపోయింది కదా.
అందుకు కారణం కూడా తనే. మీ వదిన్ని చంపాలనుకుంది కూడా తనే అమ్మా. ఏంటోదినా ఇది? ఇలాంటి ఆవిడతో నువ్వు స్నేహం చేసావా? ప్లీజ్ శ్రీజ, నా స్నేహాన్ని ఇలా నిలబెట్టి మీరందరూ ప్రశ్నించొద్దు. అదేదో పొరపడింది, దానికి ఆవేశం ఎక్కువ. చిన్నప్పటి నుంచి అదంతే. మీకెవరికి దాని గురించి తెలియదు. సంధ్య, నువ్వింకా మాట్లాడద్దు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, నేను నీకు చెప్పుకోలేని మాటలు, చెప్పుకోలేని నిందలు ఎన్నో పడ్డాను. నీకు చెప్పుకోలేక ఎన్నో కన్నీళ్లు కార్చాను. ఇప్పుడు చెప్పమ్మా, ఇవన్నీ క్షమించమంటావా? అయ్యో పాపం అని ఇప్పుడు ఈ సంధ్య విందుల చేతులు కలిపి నిన్ను క్షమించాను అని చెప్పమంటావమ్మా? చెప్పమ్మా. దీన్ని మెడపట్టి బయటికి గెంటేరా. ఇలాంటి దాంతో ఇంకా మాట్లాడరా, బయటకు పంపించేసాయి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరలా మాట్లాడొద్దు. బయటకు వెళ్తావా? లేదంటే ఒకప్పుడు నువ్వు జుట్టు పట్టుకొని నా భార్యని బయటికి గెంటేసినట్టు నిన్ను కూడా జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి బయటికి గెంటేయమంటావా? ఆడవారిని గౌరవించే నేలపైన పుట్టినవాణ్ణి. పరాయి స్త్రీ జుట్టు పట్టుకోవడం, చెయ్యి పట్టుకోవడం లాంటి దిగజారుడు పనులు నేను చేయలేను. ఏమండి? కానీ నా దృష్టిలో నువ్వు వాడదానివే కాదు, నువ్వు అసలు మనిషివే కాదు. చూసావుగా, ఇంతమంది అభిప్రాయం చెప్పిన తర్వాత నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళవే బయటికి, వెళ్ళవే బయటికి. ఏమండి? విద్య, ఏమండి? విద్య, మీరెన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా నాకు బాధ లేదు. ఎందుకంటే నేను చేసిన దానికి మీరన్న మాటలు చాలా తక్కువ. కానీ ఒక్క మాట చెప్తాను, నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను తిట్టండి, కొట్టండి, కానీ నన్ను, నా సంధ్యని మాత్రం వేరే చెయ్యొద్దు ప్లీజ్. ఇంకా స్నేహం అంట స్నేహం. ఇక చాలమ్మా, ఇద్దరూ కలిసి మాకు ఒరగబెట్టింది చాలు. పదవే శ్రీజ లోపలికి. క్షమించు సంధ్య, ఆవిడొచ్చి తప్పైపోయింది, నేను మారాను అని నాలో కన్నీళ్లు కారిస్తే నువ్వు కరిగిపోతావేమో. అవమానపడ్డ నేను ఎట్టి పరిస్థితుల్లో వింధ్యని క్షమించను.
వింధ్య చేసిన తప్పుకి శిక్ష సంధ్య వింధ్యలు విడిపోవడమే. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. భయ్యా కొంచెం తొందరగా వెళ్ళండి, నేను తొందరగా వెళ్ళాలి. ఇది గతంలోనే తనకి గర్భసంచి ప్రాబ్లం వచ్చినట్టు, ఇక తనకి పిల్లలు పుట్టారని రాసిచ్చిన రిపోర్ట్. యాక్సిడెంట్ అవ్వడం వల్ల అబార్షన్ అవ్వడంతో పాటు తన గర్భసంచి కూడా సమస్య వచ్చింది. ఇక మీదట తనకి పిల్లలు పుట్టరు. ఈ సంధ్య వింజలు కలిసి ఎంత మోసం చేస్తున్నారు. మా అత్తయ్య చేత శ్రీమంతాలు జరిపించి హడావిడి చేయించి అడ్డమైన ఖర్చులు పెట్టించి భలే గేమ్ ఆడారు. ఇప్పుడు వెళ్ళి అత్త నిన్ను ఫోన్లు చేశారు, నిన్ను నమ్మించి మోసం చేశారు అని చెప్తే అబ్బబ్బబ్బబ్బబ్బా మా అత్త రియాక్షన్స్ ఉంటాయి. మా అత్త ఏదైనా తట్టుకుంటుంది కానీ మోసం చేస్తే తట్టుకోలేదు. ముఖ్యంగా ఇంటికి ఇంకో వారసురాలో వారసుడో వస్తున్నాడని చెప్పి శ్రీమంతానికి బంధువుల్ని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి షో చేసింది. ఇదంతా ఫేక్ అని తెలిస్తే సంజకి వింజకి అప్పుడుంటుంది అసలు ఆట. ఇప్పుడు మొదలవుతుంది. భయ కాస్త స్పీడ్గా పోనివ్వండి. ఇంత జరిగిన తర్వాత ఈ ఇంట్లో వింధ్య ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయటకు పంపించు. అత్తయ్య మీరు ఆవేశంలో ఉన్నారు. అసలు ఏం జరిగిందో మీకు తెలీదు. నాకొక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఏం జరిగిందో నేను వివరంగా మీకు చెప్తా. 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్లు కూడా నేను నీతో మాట్లాడను. వెళ్ళు, బయటకు వెళ్ళు. మావయ్య ప్లీజ్ మావయ్య, మీరైనా అత్తయ్యతో మాట్లాడండి. ఎందుకమ్మా మమ్మల్ని ఇలా మోసం చేశావు? నీకు సమస్య ఉంటే సమస్య ఉందని చెప్పుకోవాలి. నీకు పుట్టబోయే బిడ్డ కోసం ఉయ్యాల కొని పేరు సెలెక్ట్ చేసి ఆడపిల్లో మగపిల్లాడో తెలియకుండానే షాపింగ్ చేసి మీ అత్తయ్య ఎన్ని చేసిందమ్మా? నిన్ను నమ్మడం, నీ మీద ప్రేమ చూపించడం మీ అత్తయ్య చేసిన తప్పా? ఎన్ని రోజులు నిన్ను ఇంటి కోడలిగా ఎప్పుడైనా చూసిందా? ఒక కన్న కూతుర్లా చూసుకున్న మీ అత్తయ్యని, నన్ను, మా అందర్నీ మోసం చేస్తావా? నువ్వు చేసిన పని మీద నీకు అసహ్యం వేయట్లేదు? ప్లీజ్ మావయ్య, మీరు నన్ను నమ్మండి. నేను అసలు మీకు చాలా విషయాలు చెప్పాలి. వీటన్నిటికీ కారణం నేను కాదు, ఇదిగో ఈ మౌనిక. నన్ను అర్థం చేసుకోండి. రాజేష్, తననిక్కడి నుండి బయటకు పంపిస్తావా? లేదంటే ఇప్పుడే ఇక్కడే
నా ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చచ్చిపోమ్మంటావా? అత్తయ్య మీరలా మాట్లాడకండి. చెయ్యొదులు. నువ్వు నన్ను టచ్ చేస్తుంటే నాకు కంపరంగా ఉంది. అసలు నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నా ఇంటి కోడలివి కాదు. నేను బతికుండాలనుకుంటే నువ్వు ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాజేష్, వింధ్యని పంపిస్తావా లేక నా శవాన్ని చూస్తావా? అమ్మా ప్లీజ్ అమ్మా. బంటి, పెట్రోల్ తీసుకునిరా. అమ్మా తొందరపడొద్దమ్మా, నా మాట వినమ్మా. ఒరే రాజేష్, నీకు దండం పెడతాన్రా, ముందు వింజర్ ఇక్కడి నుంచి పంపించేసే. లేకపోతే మీ అమ్మ అన్నంత పని చేస్తుందిరా. వద్దత్తయ్య, నా కోసం మీరు ప్రాణం తీసుకునే పరిస్థితి రాకూడదు. నేను ఇప్పటికే చాలా చాలా తప్పులు చేశాను. నా నా స్నేహితురాలని దూరం చేసుకున్నాను, మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నా జాతకమే ఇంత, నా జీవితమే ఇంత. నేనందరికీ భారం అయిపోయాను. నేను వెళ్ళిపోతున్నాను. ఇండియా కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా. ఈ ఇంట్లో వింధ్య ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయటకు పంపించు. వెళ్ళవే బయటికి. తప్పు జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళే లేరు. స్నేహితురాలు లేదు, కట్టుకున్న భర్త లేడు, నాకు అత్తారిల్లు కూడా లేదు. ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను బ్రతికి ఏం సాధించాలి? లేదు, ఇంక నేను బ్రతకూడదు. భగవంతుడా, ఆవేశంతో
చేతులా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నా సంధ్యని అనరాని మాటలు అన్నాను. మంచేంటో చెడేంటో తెలుసుకోకుండా తన పైన నిందలు వేశాను. నా భర్తతో తప్పుడు సంబంధం అంటగట్టి సంధ్యని నేను ఏడిపించాను. మా అత్తగారు వాళ్లే కాదు, నన్ను నన్ను ఎవరు కూడా క్షమించరు. ఇక చాలు. వచ్చే జన్మలో అయినా నేను చేసిన తప్పులు, నేను వేసిన నిందలు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, మా అత్తగారి రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం కల్పించు తండ్రి. సారీ సంధ్య. నాకిక జీవితం మీద విరక్తి కలిగిందే. నాకింక మీరెవ్వరూ లేరు. ఇంక నేను బ్రతికి ఏం సాధించాలి? నన్ను క్షమించు సంధ్య. చేతనైతే వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం. కొట్టుకుంటారో తిట్టుకుంటారో వాళ్ళిష్టం. ఒకరి కోసం ఒకరు ఈ ఊరు వచ్చారు, ఒకరి కోసం ఒకరు అత్తారింటికి వచ్చారు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్లే నిర్ణయించుకుంటారు. వదిలేయమ్మా. శ్రీజ, నువ్వు లోపలికెళ్ళు. అమ్మా వెళ్ళు. చెప్తుంది నీకే, లోపలికి వెళ్ళమ్మా. సంధ్య, నీ స్నేహితురాలు నీ ఎదురుగా ఉంది. ఏం చేసుకుంటారో ఏం మాట్లాడుకుంటారో ఇక మీ ఇష్టం. విద్య, సంధ్య, తారే రారే తారారే తారే రారే తారారే తారే రారే రే తారారే తారే రారే తారారే తారే. విద్య, తప్పైపోయిందే. నన్ను క్షమించవే. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించానని ఒక్క మాటైనా చెప్పు. నేను నిన్ను క్షమించడం ఏంటే? నువ్వు ఇంకా నాకు చిన్న పిల్లలాగే కనబడుతున్నావు. నువ్వు నన్ను ఎప్పుడు తిట్టినా బాధ పెట్టినా నీ మీద నాకు కోపం రాలేదే. నువ్వు నా వింధ్యవే. అసలు సూసైడ్ చేసుకోవాలనుకోవడం ఏంటి? ముందు నువ్వు కూర్చో. వింధ్య, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నీకు ఏదున్నా నేనున్నాను. ధైర్యంగా ఉండు. చెప్పు, అసలేం జరిగింది? ఎందుకు సూసైడ్ వరకు వెళ్ళావు? మా అత్తయ్య అన్న మాటలకి ఆయన నిన్నింట్లో నుంచి పంపించేసినందుకు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నావా? చెప్పవే. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నేనిప్పుడు సంతోషంగా ఉండలేను. అసలు సమస్య నాకిప్పుడే మొదలైంది. ఏం సమస్య మొదలైందే? ఈ మౌనిక పెళ్లికి ముందే మా ఆయన్ని ప్రేమించింది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ ఇంట్లో వింధ్య ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. కావాలంటే హాస్పిటల్ నుంచి తెచ్చిన ఈ రిపోర్ట్స్ నువ్వే చూడు. దానికి దీనికి ఏం సంబంధమే లేదు. దీనంతటికీ కారణం మౌనికే. మౌనిక వచ్చి చెప్పడం వల్లే వింధ్యని అమ్మ బయటికి పంపించింది.
ఇక మా అత్తయ్య వింధ్యని నమ్మదు. నాకు బావకి పెళ్లి కూడా జరిగిపోతుంది. నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఇప్పుడు నెరవేరింది. మొత్తానికి నేనే గెలిచాను. మౌనిక, 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 ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా? నా భార్యకి నాకు చిచ్చు పెడతావా? నా మీద కన్నేసి నన్ను పెళ్లి చేసుకోవాలన్న ప్రయత్నంలో సంధ్యకి వింధ్యకి మధ్య సమస్యలు తీసుకొచ్చావు. ఇప్పుడు కూడా మా అమ్మకి వింధ్య ప్రెగ్నెంట్ కాదని చెప్పి నా వింధ్యని ఇంట్లో నుంచి పంపించేశావు. నా వింధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే. నిన్ను బావా, రాజేష్ ఆగరా. ఏంట్రా ఇది? చూడత్తయ్యా, నేనే తప్పు చేయకపోయినా బావ నన్ను కొట్టడానికి మీదికొస్తున్నాడు. అమ్మా, లేదమ్మా, దీనంతటికీ కారణం ఇదేనమ్మా. ఇది నన్ను ప్రేమించింది. నా ఫోటోలు కూడా తన దగ్గర పెట్టుకుంది. వింధ్యని నన్ను విడగొట్టడం కోసం ఇదే వింధ్యకి నా మీద అనుమానం వచ్చేలా చేసింది. ఈ మౌనిక వల్లే ఈ సమస్యలొచ్చాయమ్మా. మౌనిక రాకముందే మన లైఫ్ చాలా బాగుందమ్మా. మౌనికని నమ్మొద్దమ్మా. మరి నీ భార్య నమ్మొచ్చా? ఎంత నీచురాల్రా! షాప్ తగలబెట్టేసింది. వీడియో సాక్ష్యం కూడా ఉంది. ఇలాంటి దాన్ని నేను ఇంట్లో పెట్టుకోవాలా? సంధ్య మంచిదో చెడ్డదో పక్కన పెట్టు. ఇలాంటి క్రిమినల్ పనులు చేసిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా నేనెలా ఉంచుకోవాలి? ఇది చాలదన్నట్టు మౌనిక మీద నిందలు వేస్తున్నావా? నేను మౌనికని కూతుర్లాగా చూసుకున్నాను. తనకి నీకు పెళ్లి కాకముందు నువ్వంటే ఇష్టం. పెళ్ళైన తర్వాత నీ గురించి తను ఎప్పుడూ అలా ఆలోచించలేదురా. వింధ్య నువ్వు కలిసిపోవాలని ఎన్నోసార్లు కోరుకుంది. అలాంటి దాని మీద నువ్వు నిందలు వేస్తావా? రాజేష్, ఇప్పుడు చెప్తున్నాను, వింధ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాదు, కానివ్వను. అవసరమైతే నిన్ను వింధ్యను వేరు చేసి నీ చేత వింధ్యకు విడాకులు ఇప్పించి నేను ఇంకొక కోడల్ని తెచ్చుకుంటాను, కానీ వింధ్యను మాత్రం ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. ఎలా ఉండాల్సిన అమ్మాయి ఎలా అయిపోయిందిరా? మౌనిక తప్పు చేసిందో లేదో, నూరి పోసిందో లేదో నాకు తెలియదు, కానీ వింధ్య చేసిందేంట్రా? ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటుందా? ఒక ఆడపిల్ల చేసే పనులు ఇవేనా? షాపు తగలబెడుతుందా? నీ భార్య మమ్మల్ని మాత్రమే మోసం చేసిందా? నిన్ను కూడా మోసం చేస్తుందా? ఏంట్రా ఇది? ఛ! బావా, నువ్వు నన్ను చుట్టూ కొట్టు, కానీ వింధ్య సిస్టర్ మాత్రం నీకు కరెక్ట్ కాదు బావా. వింధ్య సిస్టర్ని మర్చిపో బావా. ఏయ్, ఏయ్, ఏయ్. చంపేస్తాను.
అత్తయ్య, మీరు తొందరపడద్దు. మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నారు. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇంకేం చెప్పొద్దు. ఇక పైన నువ్వు ఏది రాయబారం చెయ్యొద్దు సంధ్య. వచ్చిన దాన్నే నీ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపో. నా కొడుకు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని తనని బయటికి పంపించాడు. తను చస్తుందో బతుకుతుందో మాకు ఎటువంటి సంబంధం లేదు. తను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఉండకూడదు అని చెప్పడానికి మీరెవరత్తయ్యా? తను మెట్టి నిల్లిది. వింధ్య ఇక్కడే ఉంటుంది. తనెక్కడికి వెళ్ళదు. ఎలా ఉంటుందో, ఉండి నా కొడుకుతో ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తాను. వింధ్య మమ్మల్ని మోసం చేసింది. ఈ ఒక్క రీజన్ చాలు. ఇప్పుడు పాపం తీసుకెళ్లి DNA టెస్ట్ చేయిస్తే నిజమంతా బయటపడుతుంది. అప్పుడు మమ్మల్ని మోసం చేసిందని కేసు పెట్టి కోర్టు ద్వారా నీ స్నేహితురాలికి రాజేష్ చేత విడాకులిప్పిస్తాను. అత్తయ్య, నా స్నేహితురాలి వింధ్య కాపురం కూలిపోతుందంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా వింధ్య హ్యాపీగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను. నా వింధ్య ఇక్కడే ఉంటుంది. రాజేష్ గారిని వింధ్యని వెడగొట్టడం ఎవ్వరి తరం కాదు. ఇప్పటి వరకు ఆవిడ డ్రామా అయిపోయింది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా డ్రామాలు? మా ఇంటికే వచ్చి నాకే ఎదురు మాట్లాడుతున్నావేంటి నువ్వు? రాజేష్, మా అమ్మ పేరు పెట్టిన తర్వాత నీకు పుట్టకపోయినా మన ఇంట్లో ఉన్న బిడ్డ మన బిడ్డే. సంధ్య, మర్యాదగానే వచ్చిన దారిన నీ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపో. నేను తనని తీసుకొచ్చింది మళ్ళీ తీసుకువెళ్ళడానికి కాదు, నా ఫ్రెండ్ని ఇక్కడే ఉంచడానికి. వింధ్య ఇక్కడే ఉంటే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని ఎమోషనల్గా తనని బ్లాక్మెయిల్ చేశారు కదా. ఇప్పుడు మీరు తనని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఇంటి బయట నా వింధ్య నేను ఇద్దరం పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని చచ్చిపోతాం. మా ఇద్దరి చావుకి కారణం మీరే అవుతారు. ఏంటి, బెదిరిస్తున్నావా? మీరు మమ్మల్ని బెదిరించినప్పుడు నేను మిమ్మల్ని బెదిరించడంలో తప్పే ఉందత్తయ్య. మీ కొడుకు మీరు బావుండాలని కోరుకున్నట్టే నేను నా ఫ్రెండ్ బావుండాలని కోరుకుంటున్నాను. నిన్న మొన్నటి వరకు సంధ్య వింధ్య కలిసి లేరు, కానీ ఇప్పుడు కలిసే ఉన్నాం. ఒకరి తప్పుని మరొకరు సరిదిద్దుకుంటాం. ఇక నుంచి సంధ్య గురించి వింధ్య ఆలోచిస్తుంది, వింధ్య గురించి సంధ్య ఆలోచిస్తుంది. మీరు ఏ కోర్టుకు వెళ్తారో, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి. రాజేష్ గారు తన మెడలో పవిత్రమైన తాళి కట్టారు. ఆ 3 ముళ్ల బంధాన్ని నేను కాపాడతాను. దానికోసం ఎవ్వరినైనా ఎదిరిస్తాను. సంధ్య, నువ్వు పోయి నాతో పెట్టుకున్నావు సంధ్య. దానివల్ల సమస్య నీకే వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఆర్థికంగా అటూ ఇటుగా ఉన్న మీ బతుకులు నాతో ఛాలెంజ్ చేస్తే ఏమవుతాయో నీకు తెలీదు. నేను 3వ కన్ను తెరిస్తే నీతో పాటు నీ కుటుంబం కూడా
చెప్పుకోలేని విధంగా నష్టపోతారు. ఏమైనా పర్వాలేదత్తయ్యా. నా ఫ్రెండ్ కాపురం నిలబెట్టడం కోసం నేను ఎంత దూరమైనా ఎదురెళ్తాను. మీలో ఉన్న చెడుని చంపి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి రాజీకొచ్చేలా చేస్తాను. ఆ రోజు వింధ్య కడుపున పుట్టిన బిడ్డ చనిపోయింది అన్నది నిజం. ఆ రోజు తనకి గర్భసంచి సమస్య వచ్చింది అన్నది నిజం. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమంటారు. నేను ఒక్క అబద్ధం ఆడి ఒక కాపురాన్ని నిలబెట్టాను. అసలు వింధ్య రాజేష్లకి లేని సమస్య మీకెందుకు? మీరు ఎంత కాదనుకున్నా వింధ్యకి రాజేష్ అంటే ప్రాణం, రాజేష్కి వింధ్య అంటే ప్రాణం. మీరేం చేసినా వాళ్ళిద్దరినీ విడదీయలేరు. వింధ్య ఇక్కడే ఉంటుంది. తనని పొమ్మనే హక్కు ఎవ్వరికీ లేదు. మీలాగా నేను పెట్రోల్ పోసుకుని బెదిరించకపోవచ్చు, మీలాగా నేను మొండిగా వాదించకపోవచ్చు, కానీ నిన్న మొన్నటి వరకు అత్తయ్య అని గౌరవంగా పిలిచాను. ఆ గౌరవంతోనే చెప్తున్నాను. వింధ్యని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే మీరు 3వ కన్ను తెరుస్తాను అన్నట్టు నేను కూడా 3వ కన్ను తెరవాల్సి వస్తుంది. స్నేహితురాల కోసం చావుకి ఎదురెళ్ళడానికి సిద్ధపడే నేను తన కాపురం కోసం ఎంత దూరమైనా వెళ్తానని మీకు చెప్పాను కదా. మీరు నన్ను, నా కుటుంబాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి. వింధ్య జోలికొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వింధ్య, నువ్వు లోపలికి వెళ్ళవే. చెప్తుంది నీకే, వెళ్ళు. రాజేష్ గారు, కట్టుకున్న భార్యని గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. అమ్మకిచ్చిన గౌరవం భార్య కూడా ఇవ్వాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకునేవాడే భర్త. సమస్యలు వచ్చినప్పుడు చేతులు ఎత్తేయడం కాదు, పోరాడాలి. మీరు వింధ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి ఎంత బాధపడుంటారో నాకు తెలుసు. కానీ కన్నేళ్లతో సమస్యలు సాల్వ్ అవ్వవు. వింధ్య ఇక్కడే ఉంటుంది. మీ ఇద్దరు కలిసే ఉంటారు. మీ అమ్మని మార్చి మీ ఇద్దరిని ఆవిడ చేతుల మీదుగా ఒక్కటి చేయించకపోతే నా పేరు సంధ్య కాదు. అత్తయ్య, ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. మొదటిసారి మీకెదురు మాట్లాడుతున్నాను. మొదటిసారి మీ నిర్ణయానికి ఎదురీదుతున్నాను. ఈ పోరాటంలో ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఓడిస్తాను. చచ్చి సాధించేదేమీ లేదు. బ్రతికుండి మీ కొడుకు కోడల్ని, మీ అమ్మ పేరు పెట్టుకున్న మీ వారసురాల్ని చూసుకోండి. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. చెప్పుడు మాటలు అంతకన్నా వినొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. వింధ్య ఇక్కడే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి పంపించకూడదు. అదేంటత్తయ్య ఇలా యూటర్న్ తీసుకున్నావు? ఓడిపోను అంటావు, వింధ్య ఇక్కడే ఉండాలి అంటావు. అసలు అదెక్కడ లాజిక్? పిచ్చి మౌనిక, ఇప్పుడు తన లగేజీతో సహా తీసుకెళ్లి బయట పడేయడం ఒక్క నిమిషం పని.
దానివల్ల మనం ఏం సాధించినట్టు? మనకు కావలసింది ఇక్కడి నుంచి వింధ్యను బయటకు పంపించడం కాదు. వింధ్య తనంతట తానుగా ఈ ఇంట్లో నేను ఉండను అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాలి. తనని నేను తిట్టను, కొట్టను, పల్లెత్తు మాట కూడా అనను. వింధ్య ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రోజు నుంచి వింధ్యతో ఎవ్వరూ మాట్లాడకూడదు. చివరికి పనివాళ్లు కూడా పలకరించకూడదు. ఆవిడేదో తన స్నేహితురాల్ని తీసుకొచ్చి ఇక్కడే ఉంటానని చెప్పి నా హక్కు అని మాట్లాడింది కదా, ఉండనిద్దాం. ఈ ఇంట్లో ఎవ్వరూ తనతో మాట్లాడకుండా తనని పట్టించుకోకుండా ఉంటే అందరూ ఉండి కూడా ఒంటరిదాన్లాగా మిగిలిపోతుంది. ఎందుకు అసలు ఈ ఇంట్లో ఉండాలి అన్న డిప్రెషన్ తోటి తనంతట తానే పారిపోతుంది ఈ ఇంట్లో నుంచి. ఆ సంధ్య వింధ్యం తీసుకొచ్చి బలవంతంగా ఈ ఇంట్లో పెట్టొచ్చేమో కానీ సంతోషంగా ఉండేలాగా చూడలేదు. ఇంట్లో అత్తయ్య మాట్లాడక, మామయ్య మాట్లాడక, కట్టుకున్న భర్త మాట్లాడక, చివరికి పనివాళ్లు కూడా పట్టించుకోకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నా హక్కు అని వచ్చిన వింధ్య ఈ అత్తారింట్లో ఎన్ని రోజులుంటుందో నేను చూస్తాను. దీన్నే సహాయ నిరాకరణ అంటారు. సూపర్ అత్తయ్య. పట్టించుకోకుండా పక్కన పెడితే అదే పిచ్చిదై పారిపోతుంది. మనం బలవంతంగా బయటికి గెంటేయడం కంటే కూడా ఇలా అవాయిడ్ చేస్తే రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సూపర్. ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టు ఎవ్వరం తనతో మాట్లాడం. కాకపోతే రాజేష్ బావకి వింధ్య అంటే ప్రాణం. మరి బావ వింధ్యతో మాట్లాడకుండా, వింధ్యని పలకరించకుండా ఉంటాడంటావా? వాడు నా కొడుకు. ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి వింధ్యని కలవనివ్వను. అసలు వాణ్ణి వింధ్యతోనే మాట్లాడనివ్వను. వింధ్య జోలికొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు మహాతల్లి. సంధ్య, ఇంకా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? అవతల వింధ్య జీవితం ఏమైపోతుందో ఏంటో. వింధ్య నువ్వు ఇంట్లో వదిలేసి వచ్చానని అనుకుంటున్నావు, కానీ తనని సమస్యల వలయంలో వదిలేసి వచ్చావని నువ్వు మర్చిపోవద్దు. ఏం మాట్లాడుతున్నారండి? అంతేకాదు సంధ్య, రాజేష్ సపోర్ట్ లేకపోవడం వల్లే వింధ్య అలా ఒంటరిదైపోయి ఉంటుంది. తనని ఇంట్లో వాళ్ళు ఎంత బాధ పెట్టుంటే ఆత్మహత్య చేసుకోబోయి ఉంటుంది చెప్పు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి వింధ్య ఇంకా మన మధ్య ఉంది. నువ్వేదో చెప్పడం వల్ల, మాట్లాడడం వల్ల వింధ్య ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా వింధ్య అక్కడ సంతోషంగా ఉండదు. నాకు వాణి గారి గురించి బాగా తెలుసు. తను ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. పంతానికి వెళ్తే ఎంత దూరమైనా వెళ్తుంది. నువ్వు తనకిష్టం లేని వింధ్యని ఇంటికి తీసుకురావడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ సహించలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా వింధ్య నువ్వు ఇంట్లో పెట్టినా వాణి గారు మౌనంగా ఉందంటే ఆ మౌనం వెనక ఏదో తెలియని కుట్ర ఉండే ఉంటుంది. అంత ఈజీగా వింధ్యను వదిలిపెట్టదు. ఈ పాటికి ఏదో ఒక ఆలోచన చేసే ఉంటుంది. ఏమండి, మీరిలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది. అంటే వింధ్య అక్కడ సంతోషంగా ఉండదా?
ఎలా ఉంటుంది సంధ్య? నువ్వేదో చెప్పడం వల్ల వాణి గారు భయపడే రకం కాదు. నీకంటే ముందు నుంచి ఈ ఊర్లో ఉంటున్నాను కాబట్టి వాణి గారి గురించి చెప్పగలుగుతున్నాను. ఇంట్లో ఉన్న తన భర్తే కాదు, ఈ ఊర్లో వాళ్ళు కూడా వాణి గారి మాట వింటారు. అలాంటిది తను ఇంకొకరి మాట వినడం అనేది అసంభవం. తనకి ఇష్టం ఉంటే నెత్తిన పెట్టుకుంటుంది, ఇష్టం లేకపోతే నేలకేసి కొడుతుంది. నువ్వు ఇష్టం లేని నీ స్నేహితురాల్ని వాళ్ళింటికి పంపించొచ్చు. తను ఏం చెయ్యాలనుకుంటుందో వాణి గారు ఈ పాటికి ఆలోచించే ఉంటారు. జాగ్రత్త సంధ్య, నువ్వు చెప్పిన మాటే నీకు చెప్తున్నాను. నీ స్నేహితురాలు నిన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చినప్పుడు తన మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. వింధ్య జీవితాన్ని కాపాడుకో. ఏమండి, నా గురించే కాదు, నా స్నేహితురాల గురించి కూడా మీరెంతగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వింధ్య ఎన్ని మాటలన్నా మనసులో ఏది పెట్టుకొని మీ గొప్ప వ్యక్తిత్వాన్ని నేనెప్పటికీ మర్చిపోనండి. సంధ్య, తను నన్నన్నా పర్లేదు కానీ నిన్నంది. అయినా నువ్వే నీ స్నేహితురాల్ని క్షమించినప్పుడు నీ భర్త అయిన నేనంత తప్పులెవరైనా చేస్తారు. జరిగిందేదో జరిగిందని వదిలేశాను. నువ్వు సంతోషంగా ఉండాలంటే నీతో పాటు నీ స్నేహితురాలు కూడా ఆనందంగా ఉండాలి. అక్కడ వింధ్య సమస్యల్లో ఉంటే ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండవని నాకు బాగా తెలుసు. అందుకే మన కోసం చెప్తున్నాను. వింధ్య ప్రమాదంలో ఉంది, జాగ్రత్త. ఆయన చెప్పింది కూడా నిజమే. నేను చెప్పినంత మాత్రాన వింధ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా వాణి అత్తయ్య వింధ్యని ఇంట్లోనే ఉంచారంటే ఖచ్చితంగా ఏదో స్కెచ్ వేసే ఉంటుంది. నా స్నేహితురాల్ని ఇంట్లో నుంచి పంపించడం కోసం ఏం చేయబోతుంది? ఎవరిని రంగంలోకి దించబోతుంది?